హలో సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడున్న చిత్ర పరిశ్రమలో ఒక శాఖ చేయడం అనేది ఎంతో కష్టమైన పని అని అందరికీ తెలుసు. అలాంటిది మీరే ఒక 11 శాఖలు ఒక సినిమా కోసం చేయడం అన్నది అసలు ఎందుకు అలా చేయాలనిపించింది ముందు మీకు? నేను ఇండస్ట్రీకి వచ్చి 14 years అయిందండి. 2004లో వచ్చాను. తర్వాత 3 years ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో స్ట్రగుల్ చేసి నాకు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి తమిళ్లో పోర్కులం అని ఒక సినిమా తీశాను. ఓకే. 2010లో రిలీజ్ అయింది. ఇట్ వాస్ క్రిటికల్ అక్లైమ్డ్. ఓకే. నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నా ప్యాషన్ ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ డైరెక్టర్. డైరెక్టర్ అంటే చిన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే డైరెక్టర్ అంటే ఇలా చూపిస్తారు. ఇలా అంటే హీ సెట్స్ ద ఫ్రేమ్, సెట్స్ ద 3-point లైటింగ్, హీ సెట్స్ ద ప్రాపర్టీస్ బిహైండ్ ద ఫ్రేమ్, సెట్స్ ద కంపోజిషన్ ఆఫ్ ద ఫ్రేమ్, యాక్టర్స్ ఇన్ ద ఫ్రేమ్, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ ద ఫ్రేమ్, music and sound behind that frame. So everything is handled by director. Director ante each frame belongs to the director. That's what I realized in filmmaking as far as my knowledge is concerned. Okay. సో అది నాకు ఫస్ట్ మూవీ పోర్కులం సినిమా చేసినప్పుడు నేను 4 సినిమాటోగ్రఫర్స్ మార్చాల్సి వస్తుంది. ఓకే. 4 ఎడిటర్స్ని మార్చాల్సి వచ్చింది. అంత నా తప్పు కాదు, కానీ లైక్ వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఉండేది కాదు నాకు వర్క్ చేసేటప్పుడు. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ. ఐ వాజ్ పర్టికులర్ అబౌట్ ఎక్స్పోజర్, 3-point లైటింగ్ అండ్ కంపోజిషన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా నేను వదిలేవాడిని కాదు. వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవాళ్ళు. దిస్ ఈజ్ నాట్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను రియలైజ్ ఏంటంటే నేనే చేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే నా వల్ల ఇంకోళ్ళు సఫర్ అవ్వకుండా మనం చేస్తే బెస్ట్ అనిపించింది. ఓకే. సో నాకు 14 yearsలో నేను పర్ ఇయర్ 365 days ఉంటే ఒక 330 days నేను సినిమా మీదే ఉంటాను. నేను ఆలోచనలు అన్నీ సినిమా గురించే ఉంటాయి. మేబీ ఒక 30 days రిలాక్స్ అవుతానేమో, ఏమైనా చాటింగ్ చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. మ్యాక్సిమం నా లైఫ్ మొత్తం సినిమాకి డెడికేట్ చేశాను. ఓకే. సో ఈ సినిమా కోసం నేను ఒక 2 years కష్టపడి నేను అన్ని క్రాఫ్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. అప్పట్లో నేను ఫిల్మ్ చేసినప్పుడు అప్పుడు డిజిటల్ ఫార్మాట్ లేదు. వి యూజ్డ్ టు షూట్ ఇన్ ఫిల్మ్. 10 years back అంటే 2008 ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్. 2010లో రిలీజ్ అయింది. డిజిటల్ వచ్చాక ఈజీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్ నౌ. సో నా ఇంట్లోనే FCP ఉంటుంది, నా ఇంట్లో లాజిక్ ఉంది, నా సిస్టంలోనే. ఐ హ్యావ్ మై కీబోర్డ్, ఐ హ్యావ్ మై కెమెరా. సో ఇప్పుడు అన్ని పోర్టబుల్ లైట్స్, LED లైట్స్ పెట్టి నేను షూట్ చేశాను ఈ సినిమా. సో ఇట్ వాజ్ ఈజీ. ఓకే. అసలు ఎలా అంటే ఇక్కడ రావాలని ఎందుకు అనిపించింది? ఎక్కడ మీకు బీజం పడింది సినిమా ఇండస్ట్రీ మీద మొదట్లో? ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. ఆఫ్ కోర్స్ అందరికీ. చిరంజీవిని చూసాక సినిమా చూసాను నేను. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే ఉండేవాడిని. నేను 16 ఏళ్ళు. మీరు ఎక్కడ నేటివ్ ప్లేస్ కానీ ఫ్యామిలీ? నేను పుట్టి పెరిగినంత హైదరాబాద్. ఓకే. నేను 16-17 years ఏజ్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే ఉండేవాడిని. ఇప్పుడు కాలేజ్ బంగొట్టి అక్కడే ఉండేవాడిని. సరోజగాడు ఎక్కడ ఉంటామంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేటోళ్ళు. ఓకే. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ చూసాను ఆ టైంలో. ఒక 97 to మేబీ 2001, 2002 వరకు ప్రతి మూవీ చూసాను. ఈవెన్ ఒక సీక్రెట్ సినిమాలు కూడా చూసాను. ఓడియన్లో రిలీజ్ అయ్యి అర్ధరాత్రి హత్యలు అనే సినిమా రిలీజ్ అయ్యింది, అది కూడా చూసాను. సో అంత పిచ్చి సినిమా అంటే. ఓకే. సో అంటే సినిమా ఇండస్ట్రీకి సినిమాలు చూసి రావాలని మీరు అనుకున్నారా? మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేశారంటే ఎలా వెళ్ళగలుగుతారు అనుకున్నారు ముందు అసలు ఇండస్ట్రీ? నేను బేసికలీ సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. ఓకే. చేసి నేను వచ్చాక నా అదృష్టం కొద్దీ ఫస్ట్ నేను సురేష్ బాబు గారిని కలిశాను. ఓకే. నేను ఆయన కలిసాక చాలా తెలుసుకున్నాను. లైక్ ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలంటే ఒక పెద్ద కార్మికుడు అయి ఉండాలి నువ్వు అని ఆయన చూసాక నేర్చుకున్నాను. సూపర్. ఆయనతో 1 day ట్రావెల్ అయితే ఎవరైనా తెలుసుకుంటారు అది. సో ఆయన్ని కలిసాక నేను ఆ ఏజ్ 21, అప్పుడు నా ఏజ్ 20-21. అప్పుడు నేను భయపడిపోయాను ఆయనతో ట్రావెల్ అవ్వడానికి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి పారిపోయాను ఆయన దగ్గర నుంచి చెప్పాలి. ఓకే. వెళ్ళి ఆయన నా ట్రైలర్ లాంచ్ కూడా వచ్చారు, ఆయన కూడా మాట్లాడారు ఒకసారి, అది కూడా చూడండి. వెళ్ళి నేను అప్పుడు తమిళ ఇండస్ట్రీలో నా టేస్ట్ తగ్గట్టు నేను అక్కడైతే నేను చేయగలను అనిపించింది నాకు. నాట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎన్వైరన్మెంట్ హియర్. సో నాకు అక్కడైతే కొంచెం బెటర్ అనిపించింది.
సో అక్కడికి వెళ్ళి నా డెబ్యూ చేశాను. అంటే అక్కడ ఎలా వచ్చింది అవకాశం మరి? అంటే అక్కడ వెళ్ళి నేను ఫస్ట్ సూర్యకి నరేట్ చేశాను. ఓకే. యాక్టర్ సూర్యకి ఆయనకు నచ్చింది, స్క్రిప్ట్ నచ్చింది, వీఆర్ అబౌట్ టు ప్రొసీడ్. అప్పుడు నాకు జ్ఞానవేల్ రాజాకి నాకు చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఆయన కజిన్ బ్రదర్, ఆయన స్టూడియో గ్రీన్ ప్రొడ్యూసర్కి ఆయన డిఫరెన్స్ వచ్చి ఐ కేమ్ అవుట్. తర్వాత సింబుతో ట్రావెల్ చేశాను ఒక 6 months. అది కూడా నాకు లేట్ అవుతుంది, సినిమా లేట్ అవుతుంది. అప్పుడంతా బాగా ఇది ఉండేది నాకు, ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది కొంచెం వెయిట్ చేసేవాడిని కదా నేను. ఓకే ఓకే. పెద్ద డైరెక్టర్ ఉండి నేను తోపుని నువ్వు డేట్స్ చేయాలన్నట్టు ఉండేవాడిని. అది నాకు తర్వాత రియలైజ్ అయ్యాను, ఎస్ ఒక 1 year వెయిట్ చేసి ఉండాల్సిందని. కానీ వెయిట్ చేసి ఉంటే అవుట్పుట్ వచ్చేది కాదు. నేను విలన్ కిషోర్ని హీరోని చేశాను. ఓకే. అక్కడ నాకు పేరు వచ్చింది, చాలా పెద్ద పేరు వచ్చింది. ఆయన మంచి యాక్టర్, ఆయన్ని హీరోగా ఇప్పటివరకు ఎవరు చూడాల ఆ డైమెన్షన్లో. దాని ప్రొడ్యూసర్ కూడా మీరేనా? లేదు, వేరే ప్రొడ్యూసర్. ఈ నా జర్నీ అంతా చూసి ఒక అతను చూసి నేనే ప్రొడ్యూస్ చేస్తా, ఎవరినన్నా పెట్టి చెయ్యి, కాంటే నువ్వే చెయ్యి అన్నాడు. అప్పుడు కిషోర్ని చూస్ చేసి సినిమా చేయడం జరిగింది. మరి అక్కడ మిమ్మల్ని భరించిర్రా? అంటే ఇక్కడ మిమ్మల్ని భరించలేదన్నారు కదా సినిమాలు, మిగతా టెక్నీషియన్స్. అక్కడే నా ప్రాబ్లం. అక్కడే ప్రాబ్లం. అంటే తమిళ ఇండస్ట్రీ ఇక్కడ నేనేం చేయలే. ఓకే ఓకే. ఏం చేయలేదు. అక్కడ ప్రాబ్లం అయ్యాక నేను రియలైజ్ అయ్యాను, ఎస్ నా వల్ల ఇంకొక ప్రాబ్లం రాకూడదు. కానీ తెలుగు వాళ్ళు అలా ఉండరుగా, అక్కడ ఉన్నంతగా ఇదిగా ఇక్కడ ఉండకపోవచ్చు కదా. అంటే నేనది అక్కడ ఈగో క్లాషెస్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పింది వినకపోవడం లాంటిది లేదు. వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు. ఎవ్రీథింగ్ ఐఎమ్ సేయింగ్, వాళ్ళకంటూ ఒక లిబర్టీ ఇవ్వాలి కదా, క్రియేటివ్ లిబర్టీ ఇవ్వాలి. అది నేను ఇవ్వలేకపోయాను. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, దట్స్ మై ప్రాబ్లం. సో ఐ బెటర్ డూ మై సెల్ఫ్ అని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. ఓకే. ఆ సినిమా తర్వాత మరి కంటిన్యూ కాలేదు అక్కడ? అంటే ఆ సినిమా తర్వాత ఇంకా నాకు ఎట్లా ఉండాలంటే పక్కన ఎవరో సజెషన్ కూడా ఇవ్వకూడదు. ఓకే. అలాంటి కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ కానీ అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడే సినిమా చేయాలని చెప్పి నేను వెయిట్ చేశాను. అంటే నాకు పెద్ద ఆఫర్స్ వచ్చాయి సినిమా తర్వాత కూడా, లైక్ విజయవాణి ప్రొడక్షన్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. కానీ ఒక స్టార్తో చేయను, స్టార్తో నీకు అరేంజ్ చేస్తాం, నీకు సిట్టింగ్ అరేంజ్ చేస్తాం, నువ్వు కట్ చెప్పు వాళ్ళతో చేయను. అప్పటికే నేను స్టార్స్తో ట్రావెల్ అయిపోయాను, నాకు తెలుసు. వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను టైం తీసుకుని గ్యాప్ తీసుకుని నాకు అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఈ సినిమా చేశాను. ఓకే ఓకే. ఈ సినిమా ముందు మీరే ప్రొడ్యూస్ చేయాలి ఇదంతా అనుకున్నారా ముందే? అంటే దీన్ని నేను ప్రొడ్యూసర్ కాదు, దీనికి నేను నా ఫ్రెండ్ ఒక ఆయన రఘు అని, ఆయన బిజినెస్ మ్యాన్, చాలా మంచి సినిమా టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయన సీనియర్ ఒక ఆయన కాలేజీలో సీనియర్ త్రిశూల్ అని, ఆయన హీరోగా చూడాలని ఆయనకు ఆశ ఎప్పటి నుంచో. ఇప్పుడు నాతో పాటు లీడ్ చేశాడు, ఆయన లీడ్ క్యారెక్టర్ చేశాడు. ఆయన కూడా మేము చూపించట్లే, ఇంకా రివీల్ చేయట్లే. సినిమా వచ్చాక ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఆయన ఏంటంటే మనం చేద్దాం సినిమా, మేము అసలు ఇన్వాల్వ్ అవ్వము, మీకు నచ్చినట్టు మీరు చేయండి అని నాకు ఆ లిబర్టీ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు. మరి ఇన్ని శాఖలు నేనే హ్యాండిల్ చేస్తున్నాను వాళ్ళు చెప్పారా ముందే ప్రొడ్యూసర్కి? అదే వాళ్ళకి ఇంకా సంబంధం లేదు, ఇష్టం ఎలా అంటే అలా చేసుకో, మొత్తం మీకు అప్పచెప్పేశారు కంప్లీట్గా. సో అంటే మీరు మరి అంటే డైరెక్షన్ చేశారు ఇదంతా ఓకే, కానీ ఈ ఎడిటింగ్ కానీ అంటే ఎస్పెషల్లీ టెక్నికల్ సంబంధించి కెమెరా హ్యాండిల్ కావచ్చు, స్టంట్స్ కావచ్చు, అండ్ లిరిక్స్ కావచ్చు, ఇదంతా కూడా క్రియేటివ్ కదా. ఇవన్నీ అంటే మీరు దానికోసం ఏమన్నా మరి అంటే ఏం చేయాలండి? నాకు బై బర్త్ నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ పుట్టాను. మా మదర్ రైటర్, కమ్యూనిస్ట్ రైటర్, మా ఫాదర్ కూడా జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్. సో అప్పుడు నాకు ఈ రైటింగ్ అనేది నాకు బై బర్త్ వచ్చేసింది. బై బర్త్ నాకు చిన్నప్పుడు కూడా బాలజ్యోతిలో కథలు రాసామండి, అవి పబ్లిష్ అయినప్పుడల్లా నేను ఫ్రెండ్స్ చూపించుకోవడం. సో ఐ వాజ్ ఇంటూ రైటింగ్కి నేను ఏం కోర్స్ తీసుకోలేదు. ఫోటోగ్రఫీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అంటే మై ఐ వాజ్ ఫోటోగ్రఫీ. లైక్ ఏదైనా క్రియేటివ్గా ఉంటుంది నాకు కొంచెం, నా విజన్ అది కూడా నాకు తెలిసి నాకు బై బర్త్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎడిటింగ్ లైక్ 14 years నా జర్నీలో నేను ఎడిటింగ్లో కొంచెం చాలా విషయాలు తెలుసుకున్నాను ఓన్ ప్రాక్టీస్లో. నేను ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కదా, ఏదో మొబైల్ ఉంటే మొబైల్తో ఏదో ఒకటి షూట్ చేసి దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేసి నేనే చూసుకునేవాడిని ఎలా చేస్తున్నాను. సో 14 years నేను సినిమాలోనే గడిపాను. సో నాకు వచ్చిన వాటిని నేను నా వెపన్స్ని షార్ప్ చేసుకోవడంలోనే ఉన్నాను. ఐ నెవర్ వేస్టెడ్ టైమ్ ఆన్ మీటింగ్ పీపుల్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కాఫీ షాప్లో సగం మంది ఉంటారు, నేను ఈ సినిమా తీస్తున్నాను, ఈ కథ తీస్తున్నాను, ఇది చేస్తున్నాను. నేను అక్కడ టైం వేస్ట్ చేసేవాడిని కాదు, నా ఫోకస్ అంతా సినిమా పైన.
సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మరి ఇండస్ట్రీలోకి ఎంటర్ ఏ సపోర్ట్ లేదు వాళ్ళకి, సినిమా అంటే అసలు అసలు ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఇప్పటికి కూడా వాళ్ళకి చేస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేశారు కదా, ఏమన్నా చేసినప్పుడు కొంచెం స్టార్టింగ్ ఉంది కానీ అది కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. ఫస్ట్ మూవీ, నా డెబ్యూ మూవీ, నా 24 years ఏజ్లో చేశాను ఆ మూవీ. తర్వాత మళ్ళీ డిస్కరేజ్మెంట్, మళ్ళీ మేబీ వాళ్ళని సక్సెస్ అయ్యాక అంతే. ఈ సూర్యాస్తమయం ఈ కథ ఎక్కడ పుట్టింది, ఎలా అంటే మీకు ఇన్స్పైర్ అయిన అంశాలు ఏంటి? నేను బేసికలీ మూవీస్ ఎక్కువ చూడండి, వరల్డ్ మూవీస్ కూడా ఎక్కువ చూడను, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఇష్టపడను. ఓకే. నాకు సూర్యాస్తమయం అనేది అది రివీల్ చేయకూడదు, కథ రివీల్ చేయకూడదు, పాయింట్ కూడా రివీల్ చేయకూడదు. కానీ నాకు నా మనసులో ఉన్న కథ అది, నాకు గుండెకి బాగా దగ్గరగా ఉన్న కథ అది. ఓకే. ఇది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. అంటే ఇప్పటివరకు నేను యాజ్ అ టెక్నీషియన్గా, నేను నా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నాకు టెక్నీషియన్గా పేరు వచ్చింది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పేరు వచ్చింది. బట్ ఈ సినిమా నేను ప్రతి మనిషి గుండెల్ని టచ్ చేయాలని చెప్పి నేను రాసిన కథ ఇది. ఒక రైటర్గా నాకు ఎక్కువ మార్క్స్ పడతాయి. అంటే ఎలాంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఈ సినిమా కోసం? ఈ సినిమా ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జానరాలో ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా. ఓకే. మేబీ నేను నెక్స్ట్ రివీల్ చేసేటప్పుడు మీకు రియలైజ్ అవుతారు. ఓకే. ఇప్పుడు మీరు చేసిన ఈ 11 శాఖల్లో ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది మీకు? నాకు ఏది ఈజీ టఫ్ అనిపించలేదు. ప్రతిదీ లవ్ చేసి చేస్తాను. నేను మ్యూజిక్ చేస్తే నేను లవ్ చేసి చేస్తాను. ఇఫ్ ఐఎమ్ ఎడిటింగ్, నేను దాన్ని లవ్ చేస్తే దాన్ని ప్రేమించి చేస్తాను. అంటే ఇది సెపరేట్ పని, అది సెపరేట్ పని అనిపించదు నాకు. డైరెక్షన్లో ఇవన్నీ పార్ట్స్ అనిపిస్తుంది. రైటింగ్ కూడా నేను ఒక్కనే రాసుకుంటాను. డిస్కషను 10 మందిని బట్టి డిస్కషన్ ఏముండదు. నా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఒకటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాకి. వాడు కూడా ఫస్ట్ మూవీ, నరేంద్ర అని, చాలా కష్టపడ్డాడు వాడు. చిన్న అబ్బాయి, 23-24 years ఉంటుంది. తనకు కూడా కథ తెలియదు, డైరెక్ట్ షూట్లో వచ్చేస్తాడు. నేను చెప్తాను, ప్రోగ్రామ్ చెప్తాను నైట్, ఈరోజు అది ఫాలో అప్ అవుతాడు, మేనేజర్తో వస్తాడు, చూస్తాడు, తెలుసుకుంటుంటాడు, వర్క్ చేస్తుంటాడు. సో అట్లా ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్గానే ఉంటుంది. నాకు, త్రిశూల్కి, నా కో యాక్టర్ ఎవరైతే లీడ్ యాక్టర్ ఉన్నాడో, నా ప్రొడ్యూసర్ రఘుకి తప్ప ఎవరికి కథ తెలియదు. ఓకే. త్రిశూల్కి ఏదో తెలుసు అంటే తను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, రఘుకి ఏం తెలుసు అంటే తను ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది కదా, ఫస్ట్ కాపీ వచ్చింది, మీరు చూశారు, ప్రొడ్యూసర్ గారు చూసుంటారు కదా. సో ఏమన్నారు అంటే ఆయన డబ్బులు పెట్టిన ఆయన కాబట్టి ఆయన సాటిస్ఫై అయ్యారా ఈ వర్క్ కానీ ఆ సినిమా చూసిన తర్వాత? సాటిస్ఫై. నేను అభిప్రాయం అడగలేదు. ఓకే. అంటే ఏదో చెప్పుకుంటారు మీతో ఆయన, కానీ మీకు ఎలా అనిపించింది పోనీ మీరు చూసుకున్న తర్వాత? నేను అనుకున్న సినిమా తీసి అనిపించింది. ఓకే. అంటే నేను మధ్యలో కొన్ని రీషూట్స్ కూడా చేస్తాను. నేను అనుకున్న సినిమా రాకపోతే అసలు కాపీ రెడీ అవ్వదు. పాటలు ఎన్ని ఉన్నాయి కంప్లీట్గా? పాటలు 6 songs ఉన్నాయి. 6. మీరే మ్యూజిక్ కంప్లీట్గా కంపోజ్ చేశాను. ఓకే. మరి మ్యూజిక్ ఎలా నేర్చుకున్నారు మరి? అంటే ఇవంటే డైరెక్షన్ అంటే మీరు సినిమాలు చూసి ఓకే చేసుకోవచ్చు, కానీ మ్యూజిక్ అనేది కొంచెం ఎంతో నాలెడ్జ్ కావాలి కదా దానికి. మ్యూజిక్ అనేది సరిగమ పదనీళ్ళతోనే ఉంటుంది. ఓకే. మీకు స్కేల్స్ తెలిస్తే చాలు. స్కేల్స్ ఏమున్నాయో, లైక్ నేను వెస్టర్న్ మ్యూజిక్ ఫాలో అవుతాను, నాట్ కర్ణాటిక్ ఆర్ హిందుస్థానీ. సో సి మైనర్, డి మైనర్, మైనర్ స్కేల్స్, మేజర్ స్కేల్స్ తెలిస్తే చాలు. మ్యూజిక్ అనేది హార్ట్ నుంచి, ఏదన్నా కూడా ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎనీథింగ్, ఈవెన్ డైరెక్షన్ ఆర్ రైటింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్ట్. ఇక్కడ వచ్చేది మన హార్ట్ నుంచి వచ్చేదాన్ని, దాన్ని ఎట్లా కన్వే చేయాలి, ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి అనే దానికి టూల్. ఆ టూల్సే ఇవి. ఫోటోగ్రఫీ ఈజ్ ఎ టూల్ టు ట్రాన్స్లేట్ యువర్ ఐడియాస్. ఫస్ట్ నీ మైండ్లో ఉండాలి, దాన్ని టెక్నికల్గా ఎలా ట్రాన్స్లేట్ చేయగలుగుతాం, హౌ టు ఎక్స్పోజ్, వాట్ ఈస్ ద లైటింగ్ ప్యాటర్న్, వాట్ ఈస్ ద కంపోజిషన్ యువర్ గోయింగ్ ఫర్. అందులో రూల్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ రూల్స్ ఉన్నాయి. రూల్స్ కొన్ని చోట్ల బ్రేక్ చేయొచ్చు, కొన్ని చోట్ల చేయకుండా ఫాలో అవ్వచ్చు. ఓకే. కంపోజిషన్ రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. దాన్ని కూడా బ్రేక్ చేసిన దాన్ని ఏమంటారు సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఇంకా అంటే మీరు కాకుండా హీరోగా త్రిశూల్ అండ్ మీరు కాకుండా ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు? ఇందులో డానియల్ బాలాజీ గారు ఉన్నారండి, తమిళ యాక్టర్ ఆయన. ఓకే. రాఘవన్ సినిమా వస్తే అందులో ఉంటారు ఆయన, రాఘవన్లో విలన్. లేకపోతే మీరు ఘర్షణ చూస్తే కూడా ఉంటారు. ఓకే. వెంకటేష్ పక్కన ఉంటారు ఆయన, వాళ్ళ వైఫ్ని చంపేస్తే తమిళ్లో ఆయన పెద్ద యాక్టర్. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఆయన వచ్చి యాక్ట్ చేశారు నా కోసం, ఆల్రెడీ మాకు పరిచయం ఉంది.
ఓకే. కిషోర్ ఆయన ఫ్రెండ్స్, నా ఫస్ట్ మూవీ యాక్టర్ ఆయన ఫ్రెండ్స్. సో ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. సో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు వచ్చి ఆయన అన్కండిషనల్గా వర్క్ చేశారు మా సినిమా కోసం. ఎక్కడెక్కడ షూట్ చేశారు ఈ పార్ట్స్ అన్నీ కూడా మీ సినిమా మొత్తంలో? సినిమా మొత్తం నేను RFC హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షూట్ చేశాను. ఒక 70% మీకు ఓల్డ్ సిటీ ఉంటుంది మూవీ, చార్మినార్ ఏరియా. అండ్ ముంబై షూట్ చేసాం, మధురై షూట్ చేసాం, వికారాబాద్ షూట్ చేసాం. వికారాబాద్లో జైదుపల్లి అనే విలేజ్లో షూట్ చేసాం. అంటే సినిమా చూస్తే చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్, ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన లొకేషన్స్లో ఉంటాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక పోలీసు గ్యాంగ్స్టర్స్కు మధ్య నడిచే కథ అంటున్నారు కదా. సో గ్యాంగ్స్టర్స్ గురించి మీరు ఏమన్నా అంటే ఇలా ఉంటున్నారు ఇలా ఉంటారని ఏమన్నా చేశారా రీసెర్చ్ లాంటిది ఏమన్నా? నేను ఎక్కువ రీసెర్చ్ చేయనండి. నేను ఫ్యాంటసీని నమ్ముతాను, నేను ఫ్యాంటసైజ్ చేస్తాను, కానీ రియలిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. మూవీ మొత్తం కూడా వితౌట్ మేకప్స్, ప్రతి యాక్టర్ కూడా వితౌట్ మేకప్స్. ఓకే. రియలిజం దగ్గరగా ఉంటుంది కానీ కథ ఫ్యాంటసీ. ఓకే. రియలిజం దగ్గరగా ఉండే ఒక ఫ్యాంటసీ. హీరోయిన్ కూడా మేకప్ లేదా? ఎవరికి లేదు. ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరికి మేకప్ లేదు. హిమాన్సి అని తను ఒక రినోడ్ కూచిపూడి డాన్సర్. ఓకే. వరంగల్ అమ్మాయి, ఆమె యాక్ట్ చేసింది. ఆమె నా ఫస్ట్ మూవీ, నా మూవీ. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి చేస్తే ఈ ఎన్వైరన్మెంట్ చూసి వాళ్ళకు కూడా నచ్చి అప్పుడు సినిమాలోకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగు అమ్మాయిలేనా? ఒక అమ్మాయి చెన్నై అండి, బేసిక్లీ కేరళ అమ్మాయి, చెన్నైలో ఉంటుంది. ఆమె కూడా ఇప్పుడు చేరన్ సినిమాలో మెయిన్ లీడ్ చేసింది. వాళ్ళ క్యారెక్టరేషన్స్ ఎలా ఉంటాయి హీరోయిన్స్? హిమాన్సి తన డాన్సర్ కాబట్టి నాకు ప్రొఫెషనల్ డాన్సర్ కావాలి, ఒక ట్రెడిషనల్ డాన్సర్ కావాలి. ఓకే. సినిమాలో కూడా క్యారెక్టర్ కూచిపూడి గారు, భరతనాట్యం మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటాను. అంటే నేను యాక్షన్ని డాన్స్ని ఇంటర్కట్ చేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అద్భుతమైన డాన్సర్ కావాలి నాకు. అప్పుడు నేను సెర్చ్ చేస్తే తను దొరికింది. నేను అనుకున్న తను చూస్తే ఒక 26-27 ఇయర్స్ అమ్మాయిలాగా ఉంటుంది. సర్లే ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం, 27 లేట్ అయినా కూడా లైఫ్ ఉంటుంది అనుకుని అప్రోచ్ అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి 16 ఇయర్స్. చూడడానికి అలా ఉంటుంది కానీ 16 ఏళ్ళ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఏదో మాట్లాడింది. తర్వాత నీ ఏజ్ ఎంత అని అడిగా ఫోన్లో మాట్లాడేటప్పుడు. 16 ఇయర్స్ ఉంది. సరే మీ మమ్మీ డాడీతో మాట్లాడతాను, నీతో కాదు అని చెప్పి వెళ్ళి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడింది. అండ్ కావ్య సురేష్ అని ఇంకో యాక్ట్రెస్ వచ్చి, ఆమె చెన్నైలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిఫర్ చేశాడు. నేను యాక్టర్స్ కోసం వెతుకుతుంటే ఆమె కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉంటాయి, ఆమె నోస్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ క్యారెక్టరేషన్. సో అందుకే ఆమెను చూస్ చేయడం జరిగింది. ఓకే. సో ఇలాంటి సినిమాలకు అంటే బేసిక్గా చిన్న సినిమాలకు రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా వస్తూనే ఉన్నాయి. సో మరి మీకు అంటే ఈ రిలీజ్ ఈజీగా అవుతుందని అనుకుంటున్నారా? నేను ఫస్ట్ సినిమా కాపీ రెడీ అవ్వగానే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను. 10 years తర్వాత కలిసాను మళ్ళీ అండి. ఓకే. ఫోన్ చేస్తే నేను మూవీ చేశాను, మీరు చూడాలి అని చెప్పాను. ఆయన మూవీ చూశారు. ఫస్ట్ ఆడియన్ ఆయన, ఏకైక ఆడియన్ కూడా ఆయన. ఆయనకు సినిమా చూపించేసారు, మొత్తం సినిమా చూశారు. నేను కూడా చూడలేదు థియేటర్లో. అంటే నేను ల్యాబ్లో చెక్ చేయడం, ఒక రీల్ హాఫ్ రీల్ చెక్ చేసేవాడు, విజువల్ అండ్ సౌండ్ చెక్ చేయడం. కానీ ఫుల్ మూవీ నేను చూడలేదు. ఆయన ఒక్కడే చూశారు థియేటర్లో, ఇప్పటివరకు ఎవరు చూడలేదు ఇంకా. ఓకే. ఆయన చూసి ఆయన ఇచ్చే రిపోర్ట్ నాకు కావాలి. అవును. ఆయన నచ్చింది. ఆయన బాహుబలికి కూడా 40 మార్కులు ఇచ్చి ఉంటాడు అంతే, బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయన. ఆయనకి ఏది ఒక పట్టం నచ్చదు. హీస్ వెరీ అంబిషియస్. తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఒక హై అంబిషియస్ పర్సన్ ఆయన. సో ఆయనకి నచ్చింది సినిమా. సో ఎట్లా ఏం చేస్తున్నారంటే మేము రిలీజ్ చేసుకున్నాం సార్, నాకు థియేటర్ సపోర్ట్ కావాలని చెప్పి. గ్యాప్లో చేసుకోమని నాదేంటి మామూలు దాని ఉంటుంది, మీరు వచ్చి అడిగితే ఎవరికైనా ఇస్తారు, నాట్ జస్ట్ మీ. ఓకే. సో రిలీజ్కు సురేష్ బాబు గారు సపోర్ట్ ఉంది. పబ్లిసిటీ కూడా మా ప్రొడ్యూసర్ హీస్ ఫుల్ ఫ్లెడ్జ్లీ సపోర్టెడ్. మనం చేద్దాము, మనం గ్రాండ్గా చేద్దామని. ఇప్పుడున్న ట్రెండ్ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. కలెక్షన్స్ కమర్షియల్ వైజ్గా చూసుకున్నా కానీ అవే కొంచెం కలెక్షన్స్ ఉన్నాయి. సో మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది థ్రిల్లర్ అంటుంది. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వరకు ఎంతవరకు ఉంటుంది దీంట్లో? ఫుల్ మూవీ హిలేరియస్ కామెడీ ఉంటుంది మూవీ మొత్తం. ఓకే. డార్క్ కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులీ సినిమాలు ఉంటాయి, కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండదు. ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ సార్. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలుగులో బాగా నచ్చిన సినిమా అంటే ఒక్కడు. నేను ఒక్కడు సినిమా ఫస్ట్ ఆడియన్గా నేను చూసినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయినప్పుడు ఒక ఇంటర్నేషనల్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది.
ఓకే. తర్వాత నాకు జానీ సినిమా చూసినప్పుడు కలిగింది. పవన్ కళ్యాణ్ జానీ సినిమా నా ఫేవరెట్ మూవీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. నేను నా ఫస్ట్ మూవీ చేయడానికి కూడా జానీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ రిగార్డింగ్ సినిమాటోగ్రఫీ. ఓకే, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా. అది అయింది, అది ఓకే, కథలోనే ఎక్కడో ప్రాబ్లం ఉండొచ్చు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆర్ట్ చూస్తాను. ఆర్ట్ చూసినప్పుడు నాకు ఒక్కడు, జానీ ఈ రెండు కూడా టెక్నికల్లీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ మూవీస్ అనిపించాయి. తర్వాత నాకు అలాంటి మూవీ నాకు ఇప్పటివరకు తారసపడలేదు. ఈ సినిమా సూర్యాస్తమయం అనే సినిమా తెలుగు సినిమాలాగా ఉండదు. మీకు ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ లాగా ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ తెలుగు సినిమా ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి మనిషిని టచ్ చేసే సినిమా. అందుకే నేను క్లియర్గా మెన్షన్ కూడా చేశాను, 2 దశాబ్దాలు గుర్తుండిపోయే 2 గంటల చిత్రం, 2 hours, కానీ 20 years గుర్తుంటుంది. టాప్ 10 మూవీస్లో ఈ మూవీ ఉంటుంది నెక్స్ట్ 20 years. సూపర్. అయితే ఈ సినిమాతో మీకు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ వస్తుంది అనుకుంటున్నారు? 100%. దాన్ని నమ్ముకునే ప్రయత్నం స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మరి ఎవరి కోసం తయారు చేసుకున్నారు కథలు కానీ? ఇంకా కొత్త వాళ్ళతో చేయాలి నాకు, ఇలా స్టార్స్ ఇట్లా వీళ్ళంటే బట్టి అంటే మీకు సరిపోరు, మీ మెంటాలిటీకి సరిపోదు. వాళ్ళ అండ్ మేబీ నేను నేను ప్రూవ్ చేసుకున్నాక మేబీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ ఫ్యూచర్ కొలాబరేట్ అవ్వచ్చు. ఐ రెస్పెక్ట్ దెమ్, నాట్ లైక్ దట్. బట్ నేను అనుకున్న సినిమా చేయాలంటే నాకు కొత్త వాళ్ళతో చేయాలి. కొత్త వాళ్ళు అంటే కూడా నాకు ఇండస్ట్రీలో బయట ఉండి వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలని లేదు. ఇండస్ట్రీలో స్ట్రగులర్స్ ఉంటారు. ఈ సినిమాలో కూడా 40 members, ఒక 35 to 40 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరూ కూడా స్ట్రగులర్స్. 10 years నుంచి స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేక సీక్రెట్ మూవీస్ చేసిన వాళ్ళు. ఇది ఒక క్వాలిటీ మూవీ అని వాళ్ళకి తెలుసు కాబట్టి, నా మూవీ చూసి నా పోర్ట్ఫోలియో తెలుసు కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు నాతో పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసినంతసేపు కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి రెగ్యులర్ సినిమా ప్యాటర్న్లో ఉండదు కదా, ఒక డిక్టేటర్షిప్ ఉంటుంది డైరెక్టర్ కన్నా కూడా. దాన్ని కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళన్ని కంట్రోల్ చేసుకుని ఇది మంచి సినిమా అవుద్ది, వీడు సినిమా పిచ్చోడు, దీన్ని నమ్మి మనం ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పి నాతో ట్రావెల్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లైఫ్ వస్తుంది ఈ సినిమాతో. ఓకే. ఇప్పుడు మీరు చూసిన సినిమా, అంటే మీరు ఎలాగో సినిమాలు చూస్తున్నారు, ఆ సినిమాల్లో మీకు మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యారెక్టర్ కానీ, మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన సినిమా కథ కానీ ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు మీరు చూసిన సినిమాలో ఏదన్నా అనిపించిందా అలా? ఏ సినిమా అయినా నాకు దగ్గరగా అంటే మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు కానీ ఏదన్నా కథ కానీ, ఏ సినిమా అయినా కావచ్చు. ఉపేంద్ర సినిమాలన్నీ నాలాగా అనిపిస్తుంది. ఉపేంద్ర క్యారెక్టర్తో మిమ్మల్ని చేసుకుంటారు. అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్. ఈ అంబిషన్ అనే పదాన్ని మీరు ముందు విన్నప్పుడు మీ అంబిషన్ ఏముండేది? అంటే ప్రతి మనిషి కూడా ఒక 10 years ఏజ్ వచ్చేసరికి వాడు ఒక పరిపక్వత గల ఒక అంబిషన్ ఉంటుంది వాళ్ళు. అప్పటి వరకు కూడా చిన్నప్పుడు కలెక్టర్ నేను కలెక్టర్ అయిపోయాను, డాక్టర్ అని డాక్టర్, వాచ్మెన్, మా ఇంట్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్ హీరోలా కనిపించేవాడు, నేను వాచ్మెన్ అయితే. ఇలా ప్రతి ఒక్కడికి చిన్నప్పుడు తెలియక ఏదో అనుకుంటాం. 10 years ఏజ్ వచ్చేసరికి నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, డ్రీమ్ ఉంటుంది. నా ఏజ్ 10 వచ్చేసరికి నాకు వచ్చిన డ్రీమ్ ఏంటంటే నేను సినిమా ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి. ఫిల్మ్ మేకర్ అంటే డైరెక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలి, ఎలా కాకుండా నేనే ఒక ఫిల్మ్ అవ్వాలనుకున్నాను. ఆ డ్రీమ్ ఒక పిచ్చి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ చేయడం కోసం ఇంకా బ్రతుకుతున్నాను. ఓకే. మీరు హార్డ్ వర్క్ నమ్ముతారా, స్మార్ట్ వర్క్ నమ్ముతారా? హార్డ్ ప్లస్ స్మార్ట్. రెండు ఉండాల్సిందే. నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పంగానే వాళ్ళతో ఉన్న మీకు ఏదైనా అనుబంధం కానీ ఏదైనా గుర్తొచ్చేది ఏంటని చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి. నేను చిరంజీవి చూసాక సినిమా చూశాను. చిరంజీవి నేను టీవీలో వస్తుంటే ఫస్ట్ లుక్కే నేను లవ్లో పడిపోయి అతను ఎవరో అని తెలుసుకుని ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు, మామూలు సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు మా ఇంట్లో. బ్యాట్మెన్ సినిమాకి వెళ్ళాలని ఏడ్చేవాడు నేను చిన్నప్పుడు. బ్యాట్మెన్ రిలీజ్ అయినప్పుడే నన్ను సూత్రధారులు సినిమా తీసుకెళ్ళారు ఆపోజిట్ థియేటర్లో. సూత్రధారులు అంటే మధ్యలో నిద్రపోయా. చిరంజీవిని చూసాకే నేను సినిమా మీద నాకు ఒక పిచ్చి మొదలైంది. ఓకే. సో చిరంజీవి ఏ సినిమాతో స్టార్ట్ అయింది? అది నా సినిమా కూడా గుర్తులేదు, మేబీ రాక్షసుడు ఏదో ఉండొచ్చు, రుద్రనేత్ర ఏదో మూవీ ఉండొచ్చు. బట్ నేను చిరంజీవిని చూసాకే నేను సినిమా చూశాను. నేను థియేటర్ ఇప్పుడు స్క్రీన్లో ఉంటే వెనక్కి వెళ్తూ ఉంటాడేమో చిరంజీవి అనుకునే ఆ స్టేజ్ నుంచి సినిమాలో వచ్చాను. నాగార్జున గారు నాకు 90s నాగార్జున అంటే చాలా ఇష్టం. 86 నుంచి 95 వరకు ఆయన చేసిన మూవీస్, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ నాకు తెలిసి చిరంజీవి గారి తర్వాత ఆయన ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేశారు. చిరంజీవి గారు ఈరోజు ఎందుకు స్టార్ అంటే, వై చిరంజీవి స్టార్ అంటే
నాట్ బికాజ్ ఆఫ్ ఈజ్ మాస్ మసాలా మూవీస్ లైక్ టాగూరో లేకపోతే వీటి వల్ల కాదు, హిట్ ఇది ఇంద్రానో వీటి వల్ల కాదు, బికాస్ ఆఫ్ స్వయం కృషి, బికాస్ ఆఫ్ చంటబ్బాయి, అలాంటి ఆయన ఒక గొప్ప యాక్టర్ నటుడు అని తెలిసి ఆ జనాలు గుర్తించాకే ఆయన స్టార్ అయ్యాడు. సో అలాగే నాకు నాగార్జున గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా ఇష్టం నాకు. శివ, జైత్రయాత్ర, నేటి సిద్ధార్థ, ఆ మూవీస్ అన్నీ బాగా నచ్చాయి. వెంకటేష్ గారు కూడా అంతే నాకు. ధర్మచక్రం, కలియుగ పాండవులు, వారసుడు వచ్చాడు. సో అవన్నీ కూడా నాకు వెంకటేష్ గారు అంటే కూడా ఇష్టం. నా నూనె నచ్చావు కూడా. వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి వెంకటేష్ గారు? నాకు పర్సనల్గా అంత సినిమా పరంగానే ఆయనలో ఏది ఎక్కువ ఇష్టపడతారు? నాకు గణేష్లో ఆయన ఒకవైపు వాళ్ళ ఫాదర్ చచ్చిపోతాడు, ఒకవైపు సిస్టర్ చచ్చిపోతుంది సూసైడ్ హాస్పిటల్లో, అక్కడ ఏడుస్తాడు ఆయన. అక్కడ నేను చిరంజీవి ఏడిస్తేనే ఏడ్చేవాడిని, ఇంకెవరు ఏడిస్తేనే ఏడ్చేవాడు కదా. వెంకటేష్ గారు ఏడ్చినప్పుడు ఏడుస్తాను మళ్ళీ నేను. ఓకే. పవన్ కళ్యాణ్ ఇస్ అ క్రియేటివ్ స్టార్. ఆయన నేను నల్లకుంటలో ఉండేవాడిని. నల్లకుంట నుంచి హిమాయత్ నగర్లో నా కాలేజ్ టెట్రాహెడ్రన్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నల్లకుంట నుంచి హిమాయత్ నగర్కి రూట్ పాస్లో బస్ ఎక్కి వెళ్ళేవాడిని. మిగతా వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళు అప్పట్లోనే కెనటిక్ హోండాలు లేదా కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు. కొంచెం పెద్ద ఎల్ఎఫ్జేసీ తర్వాత అది కొంచెం పాష్ కాలేజ్ అది. కానీ నల్లకుంట నుంచి నారాయణగూడ వరకు లేదా హిమాయత్ నగర్ వరకు ఒక రూట్ పాస్ పట్టుకుని జేబులో పెట్టుకుని రన్నింగ్ బస్ ఎక్కుతూ స్లో మోషన్లో నన్ను నేను ఊహించుకుని నువ్వు కూడా హీరోరా అని అనిపించే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి. నేను ఆయనది చూసిన లాస్ట్ ఫిల్మ్ గుడుంబ శంకర్. తర్వాత నుంచి ఇంకా ఆయన సినిమా చూడడం మానేశాను. బికాస్ ప్రతి మూవీలో కూడా ఒక కాన్సెప్చువల్ సాంగ్ ఉంటుంది ఆయనది. ప్రతి మూవీలో కూడా ఏదో సోషల్ ఇష్యూ పైన లేకపోతే ఇన్ దట్ వే హీ స్టార్. ఆ విధంగా ఆయన స్టార్. అప్పుడే ఆయన స్టార్. మేము స్టార్ చేసాం, మా జనరేషన్ స్టార్ చేసాం. నాట్ బికాస్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలు కాదు. సో నాకు ఆ పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద మెమరబుల్ యాక్టర్స్. మహేష్ బాబు అదే క్రాస్ వర్డ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇట్లా ఫాలో అయ్యండి. మహేష్ బాబు గారి ఫస్ట్ రాజకుమారుడు దేవి థియేటర్లో చూశాను. సెకండ్ మూవీ యువరాజు సంధ్య 70mm. తర్వాత వంశీ రిలీజ్ అయింది, సుదర్శన్ 35mm, సుదర్శన్ 70mm. అన్ని గుర్తున్నాయి నేను. గ్రాఫ్ ఫాలో అయ్యండి. ఒక్కడు సుదర్శన్ 35mmలో సక్సెస్ అయ్యాక ఈ మురారి కూడా సుదర్శన్ 35mm ఒక్కడు సక్సెస్ అయ్యాక కొంచెం రిలాక్స్ అయిపోయి వదిలేశాను. అల్లు అర్జున్ కూడా సుదర్శన్ 35mmలో ఫస్ట్ డే ఆర్య చూసి నాకు నచ్చి నా హాస్టల్లో ఉండేవాడు. నా ఫ్రెండ్స్ మిగతా ఒక 10-20 మందిని తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళి మళ్ళీ చూపించాను ఆర్య సినిమా సెకండ్ షో. చూపించినప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారు నైట్ చూడడానికి. అల్లు అర్జున్ ఈయన వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చారు. అల్లు అర్జున్ సీట్ లేదు. తర్వాత నా ఫ్రెండ్ మధ్యలో ఇంటర్వ్యూలో లేస్తే వచ్చి కూర్చున్నాడు నా పక్కన. సో అదొక మెమరీ. సూపర్. ఎన్టీఆర్ అదే ఆది చూశాను, తర్వాత కొన్ని మూవీస్ చూశాను. ఆయనలో అంటే ఒక ఆర్టిస్ట్గా ఆయనలో ఏం నచ్చుతుంది మీకు? ఎన్టీఆర్లో ఆయన రాకీ సినిమా నాకు బాగా ఇష్టం. మంచి యాక్టర్ ఆయన, గొప్ప యాక్టర్. ఈవెన్ టెంపర్ కూడా రీసెంట్గా మంచి పర్ఫార్మర్. నాకు తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్. రామ్ చరణ్ రంగస్థలం చూశాక నేను నాకు 10 years ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎందుకు చేయలేదు, ఇలాంటి మూవీ ఎందుకు చేయాలనిపించింది. రామ్ చరణ్ నేను రంగస్థలం చూశాక ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ యాజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో. బాలకృష్ణ గారు కూడా నాకు అశోక చక్రవర్తి అని పాత సినిమా అవుతుంది. అప్పుడు మా తాతయ్య ఊరిలో దసరాకి వేశారు అన్నమాట స్క్రీన్ పైన. సో ఆ మూవీ బాగా ఇష్టం నాకు. ప్రభాస్ ఈశ్వర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రైలర్స్ వచ్చేది టీవీలో. అప్పటి నుంచే నేను ప్రభాస్ సినిమా చూడాలి అంటే నాకు కొత్త వాళ్ళు ఎవరిని వస్తే ఎంకరేజ్ చేసేవాడిని ఆడియన్స్.
చూసి ఆయన మూవీ ఈశ్వర్ సినిమా దేవిలోకి వెళ్ళి ఫస్ట్ డే చూసాను, నాకు నచ్చింది. సెకండ్ మూవీ కూడా రాఘవేంద్ర మళ్ళీ దేవిలో రిలీజ్ అయింది, దేవిలో చూశాను. తర్వాత శాంతిలో వర్షం సినిమా రిలీజ్ అయింది. వర్షం సినిమాతో పాటు అంజీ, లక్ష్మీ నరసింహ 3 సినిమాలు రిలీజ్ అయింది సంక్రాంతికి. 3 సినిమాలు చూసాను. అంజీ 2 days డిలే అయింది, ప్రింట్ ప్రాబ్లం వచ్చేది సంథింగ్. 3 సినిమాలు చూశాను. వర్షం సక్సెస్ అయ్యాక మళ్ళీ ప్రభాస్ కూడా ఆపేసాను. చక్రం సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే, కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు. విజయ్ దేవరకొండ ప్రజెంట్ ట్రెండ్ సెట్టర్. విజయ్ దేవరకొండ నాకు అదే చూడలేదు. ఓకే, ఏ సినిమాలు చూడలేదా? చూశాను, అంత నాకేం. అవునా? అంటే ఆయన అసలే ఆయన ట్రెండ్ సెట్టర్ అని ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి కానీ, ఇటు అర్జున్ రెడ్డి గీతా గోవిందం కానీ. డైరెక్టర్స్ మూవీ లైక్ 7G బృందావన్ కాలనీ లాగా అర్జున్ రెడ్డి ఇస్ డైరెక్టర్స్ మూవీ. ఎనీబడి ఎవరు చేసినా కూడా పర్ఫార్మర్గా ఆయన పర్ఫార్మర్గా అదే నాకు నేను అంత కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే. మీకు అసలు ఆర్టిస్ట్గా డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? ఆర్టిస్ట్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అనో సంథింగ్? నాకు సతురంగ వేట అని ఒక సినిమా ఉంది తమిళ్లో. ఓకే, ఇక్కడ తెలుగులో తీశారు కానీ అంత వర్కౌట్ అవ్వాల, అంత బాగా తీయలేకపోయారు. హెచ్ వినోద్ది ఫస్ట్ మూవీ. కాకి అని మన వచ్చి సూర్య తమిళ ఆయన ఫస్ట్ మూవీ ఉంటుంది. ఓకే, అందులో వాడు హీరో మోసగాడు అనమాట, మోసాలు చేస్తూ బ్రతుకుతుంటాడు. అలాంటి క్యారెక్టర్ చేయాలి. ఓకే ఓకే. మీ రోల్ మోడల్ ఎవరు ఇండస్ట్రీలో ఇప్పుడు? నాకు చాలామంది ఇన్స్పిరేషన్స్. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్స్. నాకు చిన్నప్పటి నుంచి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఒక్కొక్కరి దగ్గర ఓ పాయింట్ తీసుకుని ఇన్స్పైర్ అవుతారు. ఆర్జీవీస్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. మణిరత్నం గారు, రాజ్ కుమార్ సంతోష్ గారు, శంకర్ గారు యాజ్ ఫిల్మ్ మేకర్. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇప్పుడు ఈ జనరేషన్లో నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో నా ఫేవరెట్ బెస్ట్ యాక్టర్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చిరంజీవి గారు, ఓల్డ్ చలం గారు. ఓకే, చలం ఇస్ గ్రేట్ యాక్టర్ అండ్ ఎస్వి రంగారావు గారు, రవితేజ గారు అండ్ ప్రభాస్. వీళ్ళందరూ నాకు వీళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలరు అనిపిస్తుంది. మీరు చూసిన సినిమాల్లో ఇప్పటివరకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్పుకుంటారు మీరు? తెలుగులోనా? తెలుగులో చాలా ఉన్నాయి. బెస్ట్ వన్ టూ. నాకు చంటబ్బాయి ఇష్టం. చంటబ్బాయి చిరంజీవి గారు మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చూసినా నవ్వుతాను, లాస్ట్లో ఏడుస్తాను. ఈ మొన్న లాస్ట్ ఇయర్ 2018లో బెస్ట్ సినిమా అంటే ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ అంటారు? లాస్ట్ ఇయర్ నాకు కాకి నచ్చింది, సూర్య తమ్ముడు. ఓకే. అలాగే ఇప్పుడు ఆల్రెడీ చేశారు, ఇన్ని శాఖలు అయిపోయింది, సినిమా రిలీజ్కి వచ్చేస్తుంది. సో మరి నెక్స్ట్ కూడా ఈ బాధ్యతలన్నీ మళ్ళీ మీరే చేయబోతున్నారా, లేకపోతే నేను ఇది ఎందుకు చేశానంటే అండి, ఇవన్నీ కూడా నా పొటెన్షియల్ చెప్పడానికి. ఎవరు చెప్పడానికి చెప్పేశారు అంటే ఎవరు చెప్పడానికి అంటే, నేను సినిమాటోగ్రఫీలో నాకు రోల్ మోడల్స్ ఉన్నారు. పిసి శ్రీరామ్, నీరవ్ షా ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్. ఆయనతో నేను వర్క్ చేయాలంటే, అంటే నా టర్మ్స్లో, అంటే నాకు రెస్పెక్ట్ ఇస్తూ కూడా ఆయన నాతో వర్క్ చేయాలంటే నా పొటెన్షియల్ ఆయన చూపించాలి. ఓకే, ఇది నా పోర్ట్ఫోలియో. అది నేను లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. నా పొటెన్షియల్ ఇది. మీరు నాకు దీనికన్నా 10 రెట్లు ఇవ్వగలరు, ఇవ్వాలి. ఇది వాళ్ళకు ఒక పోర్ట్ఫోలియో లాగా, వాళ్ళకి చిన్న ఇట్లా. సో అలా నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వచ్చాను, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయడానికి వచ్చాను. అంటే కొత్త వాళ్ళతో నేను వర్క్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు వాళ్ళకన్నా నాకు కొంచెం బెటర్గా నాలెడ్జ్ ఉంది, నేను మేనేజ్ చేయగలనిపించింది. ఓకే, సో దానికోసం. సో ఇంతకు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సినిమాను? ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్ అనుకుంటున్నాం అండి. ఫస్ట్ వీకెండ్కి కన్ఫర్మ్ చేసుకుని. ఓకే. సో ఫైనల్గా ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కూడా చెప్పను, మీరు ఒక పరిపూర్ణంగా ఒక రెగ్యులర్ మీరు ఒక తెలుగు సినిమా, గొప్ప తెలుగు సినిమా చూసి ఎంత అనుభూతి పొందుతారో అంతే అనుభూతి ఈ సినిమా చూసి కూడా పొందుతారు మీరు. కానీ తెలుగు సినిమా స్టాండర్డ్స్ కన్నా ఉన్న రెగ్యులర్ తెలుగు సినిమా స్టాండర్డ్స్ కన్నా గొప్ప స్టాండర్డ్స్లో ఉండే సినిమాలో ఇది ఒక సినిమా అవుతుంది. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.